వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలవక ముందే మొగ్గలను తుడిచిపెట్టుకుపోయాయి. అమెరికా పంపిన ప్రతిపాదనకు ఇరాన్ ఇచ్చిన బదులును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తృణీకరించారు. ఇరాన్ పంపిన కౌంటర్ ప్రపోజల్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ అణు నిల్వలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ శాంతి ఒప్పందంలో ఎక్కడ తేడా కొట్టింది? ట్రంప్ తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇక గల్ఫ్ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ ద్వారా ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా అమెరికాతో ప్రపంచంతో ఆటలాడుతోంది, కానికపై ఆ నవ్వులు సాగవు అంటూ ట్రంప్ హెచ్చరించారు. గత వారమే అమెరికా 14 అంశాలతో కూడిన ఒక ఒప్పంద పత్రాన్ని ఇరాన్ ముందుంచింది. దాని ముఖ్య ఉద్దేశం హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరపడం. అయితే దీనికి బదులుగా ఇరాన్ పంపిన కౌంటర్ ప్రపోజల్లో కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. అమెరికా తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని, భవిష్యత్తులో మళ్లీ తమపై దాడులు జరగవని గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీంతో పాటు అత్యంత వివాదాస్పదమైన అణు నిల్వల విషయంలోనూ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అణు ఇంధనాన్ని శుద్ధి చేసే కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఈ వ్యవహారంలో మరింత దుడుకుగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న అత్యధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలను బయటకు తీసే వరకు ఈ యుద్ధం ఆగదని ఆయన స్పష్టం చేశారు. మనం ఇరాన్ లోపలికి వెళ్లి ఆ అణు నిల్వలను స్వాధీనం చేసుకోవాలి అని నెతన్యాహు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తాను స్పేస్ ఫోర్స్ ద్వారా ఇరాన్ అణు కేంద్రాలను నిశితంగా గమనిస్తున్నానని, ఎవరైనా ఆ నిల్వలను ముట్టుకోవాలని చూస్తే వారిని పేల్చివేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి శాంతి చర్చలు విఫలం కావడంతో గల్ఫ్ రీజియన్ లో యుద్ధ వాతావరణం మరింత ముదిరిపోయింది. ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తదుపరి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన పట్టు విడకపోతే ట్రంప్ సర్కారు కఠినమైన సైనిక చర్యకు దిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రతిష్టంభన ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.